మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. మే 2020 సెషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ రీషెడ్యూల్కి సంబంధించి టీఎస్పీఎస్సీ వారు మనకు వెబ్ నోట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు నోటిఫికేషన్ నెంబరు, వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మే 2020 సెషన్కి సంబంధించింది. సో దీని యొక్క నోటిఫికేషన్ కూడా మీరు చూడవచ్చు 4/2020. యాక్చువల్గా ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు 16, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉండే. సో కోవిడ్-19 మహమ్మారి వలన ఇది వాయిదా పడడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్టోబర్ 3, 2020 నుంచి అక్టోబర్ 9, 2020 వరకు ఈ తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2020 సెషన్ ఎగ్జామినేషన్స్ అనేది టీఎస్పీఎస్సీ వారు నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. సో ఈసారికి మాత్రం ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండబోతుంది. సో గతంలో చూసినట్లయితే ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు ఉండింది. సో ఇప్పుడు ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. సో ఇది మనకు ఏదైతే హైదరాబాదు, రంగారెడ్డి, HMDA ఇవి కలిపి ఒక డిస్టిక్గా చూసినట్లయితే పాత 10 జిల్లాలలో 9 జిల్లాలు ఏవైతే ఉంటాయో, సో ఈ జిల్లా కేంద్రాలన్నింటిలో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఢిల్లీలో కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంకేమైనా మీరు వివరాలు పొందాలనుకుంటే, అంటే డే వైజ్ షెడ్యూల్, ఏ టెస్ట్ ఏ రోజు ఉంటుందనేది, డే వైజ్ షెడ్యూల్ మొదలైన విషయాల గురించి మనం tspsc.gov.in అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో అవుతున్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫ్లైన్ OMR బేస్డ్లో ఈ ఒక్కసారికి ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కంప్యూటర్ టెస్ట్ అంటే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో, కంప్యూటర్ పైన అవగాహన లేని వాళ్ళు ఉన్నారో, సో వారికి ఇది ఒక మంచి అవకాశము. సో ఇప్పుడే మీరు పాస్ కావడానికి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. గతంలో నేను ఒకేసారి డిపార్ట్మెంట్ టెస్ట్ ఏ విధంగా పాస్ కావాలి అనే వీడియో కూడా చేయడం జరిగింది. సుమారు 63,000 మంది పైగా ఆ వీడియోను ఇప్పటి వరకు చూడడం జరిగింది. సో చాలామంది కూడా ఆ వీడియో చూసి మేము ఎట్ ఏ టైం ఒకేసారి పాస్ అయినామని చెప్పేసి కూడా మన కామెంట్స్లో తెలపడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఎవరైతే ఈ మే 2020 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆ యొక్క వీడియోని చూడండి. ఏ విధంగా మీరు ఒకేసారి పాస్ కావాలనే వివరాలు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.